నమస్తే. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఒకే ఒక్క చర్చ జరుగుతూ ఉంది. బండి సంజయ్ కుమార్ కొడుకు బండి భగీరథ్ పోక్సో కేసు సంబంధించిన అంశం పైన ఈ వారం రోజులుగా సోషల్ మీడియాలో అన్ని ఛానళ్ళల్లో ఇదే చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, కానీ రాష్ట్రంలో ఏమి సమస్యలు లేనట్టు బండి సంజయ్ కుమార్ని టార్గెట్ చేస్తూ అలా కొడుకు పోక్సో కేసులో ఇరుక్కున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ కావాలన్న ఆలోచనలో భాగంగా కొంతమంది మీడియా వేదికగా తెరపైకి వచ్చి కొంతమంది కావాలని కొంతమంది ఏమో ఏమీ వార్త లేవు కదా, బండి సంజయ్ కుమార్ సంబంధించిన కొడుకు సంబంధించిన ఒకే ఒక వార్త ఉంది కదా, ఈ వార్త చుట్టూ తిరుగుతూనే కొంత వ్యూవర్షిప్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కొంతమంది కాదు చాలామంది కూడా తెరపైకి వచ్చి ఇదే అంశం పైన మాట్లాడుతూ ఉన్నారు. మీరు అంటుండొచ్చు, మీరెందుకు ఇదే అంశం పైన మాట్లాడుతూ ఉన్నారు అంటే ప్రజలకు కూడా కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రిగా ఉండు కాబట్టే అలా కొడుకు బండి భగీరథ్ ఈ కేసులో ఇరుక్కున్నాడు అన్న మాట కూడా నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది కోర్టు పరిధిలో ఉన్నది. బండి సంజయ్ కుమారుడు ఆ కేసులో ఇరుక్కున్నాడా, ఆయన తప్పు చేసిండా ఆ విషయం పక్కకు పెడితే ఆయన కేంద్ర మంత్రి కొడుకు కాబట్టే ఈ అంశం పైన మనందరం మాట్లాడుకుంటా ఉన్నాం. ఒకవేళ కనుక కేంద్ర మంత్రి కొడుకు బండి భగీరథ్ కాకపోతే ఇంకొకరైతే ఇంత చర్చ మీడియాలో జరగపోతూ ఉండే. ఇక టార్గెట్ బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ కాదు, బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రి, ఆయన టార్గెట్ ఈ వ్యవహారం నడుస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. సో ఈ కేసులో కొన్ని మనం అబ్జర్వ్ చేస్తే ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం గతంలో చాలామంది 25 ఏళ్ళ దాటిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటూ ఉండే, ఒక డిగ్రీ ఇంటర్ దాటిన తర్వాత చాలామంది కొంతమంది లవ్ చేసుకుంటూ ఉండే, రిలేషన్లో ఉంటా ఉండే. గతంలో ఇదంతా వ్యవహారం నడుస్తూ ఉండే. ప్రజెంట్ ఈ జనరేషన్ మారుతున్న కొద్దీ స్కూల్ టైంలోనే ఈ లవ్లో ఉండడం, ఈ రిలేషన్లో ఉండడం, తర్వాత ఇదంతా ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉన్నది. కాసేపు బండి సంజయ్ కుమార్ కొడుకు బండి భగీరథ్ తప్పు చేసినట్టు కాసేపు అనుకుందాం. ఈ ఎపిసోడ్ ఒకసారి మనం ఆలోచిస్తే ఓపెన్గా బండి సంజయ్ కుమారే తెరపైకి వచ్చి ఒక మీటింగ్లో ఆయన ఓపెన్గా చెప్పిండు, నా కొడుకు తప్పు చేయొచ్చు, నా కొడుకుకి తప్పు చేసి ఆయన 100% వదిలిపెట్టం, ఆయన శిక్ష పడాల్సిందే అన్నమాట బండి సంజయ్ కుమార్ చెప్పుకోడు వచ్చిండు. ఎందుకు ఆ మాట అన్నాడంటే వాస్తవమే, వాళ్ళు కలిసి ఉన్న మాట వాస్తవమే, మాట్లాడుకున్న మాట వాస్తవమే అని చెప్పి కన్న తండ్రిగా ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఒక బండి భగీరథే కాదు, చాలామంది 100లో ఒక 50 మంది స్కూల్ టైంలో కావచ్చు, కాలేజ్ టైంలో కావచ్చు, లేకపోతే ఆఫీస్ టైంలో కావచ్చు, ఈ లవ్ ఈ రిలేషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. 100% ప్రజెంట్ జనరేషన్ అట్లుంది కాబట్టి వస్తున్న జనరేషన్ కూడా అదే తరహాలో మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు. ఈ పోక్సో అంశం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకు నేను అంటా ఉన్నానంటే అది కోర్టు పరిధిలో ఉన్నది. మనం మంచో చెడో ఏది మాట్లాడినా కానీ అల్టిమేట్గా అది మన చుట్టూ తిరిగే అవకాశం ఉంటుంది. చాలామంది తెలియకేందంటే పోక్సో కేసు అయింది కదా అని చెప్పి అమ్మాయి ఫోటోలు తెరపై తీసుకొని వస్తూ ఉన్నారు, అబ్బాయి అమ్మాయి కలిసి ఉన్న ఫోటోలు తెరపై తీసుకొని వస్తూ ఉన్నారు, వాళ్ళు తిరిగిన ఫొటోస్ తెరపై తీసుకొని వచ్చి ఎంటైర్గా ఇటు బండి సంజయ్ ఫ్యామిలీని, అటు ఎవరైతే ఆ అమ్మాయి ఉన్నదో ఆ అమ్మాయి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే రకంగా సోషల్ మీడియాలో ఆ ఫోటోలను తెరపై తీసుకొని వచ్చి విచ్చలవిడిగా ఆ కుటుంబాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ బండి సంజయ్ కుమార్ ఫ్యామిలీ ఇబ్బంది పడుతూ ఉన్నది, ఎట్ ద సేమ్ టైం ఎవరైతే అమ్మాయి ఉందో అమ్మాయి ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నది. బయట ఈ సమాజం మొత్తం మీడియాలో ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఈ రెండు కుటుంబాలు ఇబ్బందులు పడుతూ ఉంటే మీడియాలో ఉన్న కొంతమంది ఏమో సంతోషపడుతూ ఉన్నారు. ఎప్పుడు బండి భగీరథ్ అరెస్ట్ అవుతాడు, బండి సంజయ్ కుమార్ చేతిలో ఉన్న కేంద్ర మంత్రి పదవి ఎప్పుడు పోతా అని చెప్పి చాలామంది ఏమో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ తెర వెనుక జరుగుతున్న కుట్ర ఏంటంటే బండి సంజయ్ కుమార్ ఒక కార్యకర్త నుంచి కాషాయ కండువాను కప్పుకొని ఎట్లా ఆయన ఎంపీ అవుతాడు, ఎట్లా భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా అవుతాడు, ఎట్లా కేంద్ర మంత్రిగా అవుతాడని చెప్పి కొంతమంది కావాలనే కుట్ర చేసి నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నా, బండి భగీరథది తప్పు లేదు, ఆయన తప్పు చేసిన మాట నేను అంటలేను. బండి భగీరథ్ తప్పు చేయొచ్చుగాక, బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఆ అమ్మాయి విషయంలో ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చుగాక, నేను కాదు అనట్లేదు. కానీ తెర వెనుక జరుగుతున్న కుట్ర ఏంటంటే ఒక కార్యకర్త స్థాయి నుంచి బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రి దాకా ఎట్లా పోతాడు, ఆ కేంద్ర మంత్రి నుంచి ఆయన మళ్ళీ కార్యకర్త దాకా రాజకీయంగా ఆయన జీవితమే కథం చేయాలన్న ఆలోచనలో భాగంగానే కొంతమంది తెర వెనుక ఉండి ఈ కుట్ర చేస్తున్నట్టు మనకున్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏం కావాలి, బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రి పదవి నుంచి ఇప్పుడు ఏం చేయాలి,
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రి కొడుకు పోక్సో కేసులో ఇరుక్కున్నాడంట. ఈ చర్చ బలంగా జరగడం ద్వారా ఏమవుతుంది, రేపు పొద్దుగాల బీజేపీ అధిష్టానం మీ కొడుకు పైన పోక్సో కేసు నమోదైంది, ఒకవేళ కనుక కేంద్ర మంత్రి పదవి నుంచి నిన్ను దించకపోతే పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉండొచ్చు, అందుకే బీజేపీ దించే అవకాశం అటువంటి ఆలోచన తీసుకోవచ్చు కాక. కానీ దీని వెనకాల ఉన్న కొంతమంది బీజేపీ కీలక నేతలు, కొంతమంది ఎంపీలు కావాలనే బండి సంజయ్ కుమార్ ఎప్పుడు కేంద్ర మంత్రి పదవి నుంచి దిగుతాడు, ఎప్పుడు ఆ చైర్లో మనం కూర్చుందాం అన్న ఆలోచనలో భాగంగా కొంతమంది తెర వెనుక కొన్ని సోషల్ మీడియా ఛానళ్లకు పైసలు ఇచ్చి కూడా విషప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంట. ఎంత అరాచకం! ఒకసారి బండి సంజయ్ కుమార్ గురించి ఎవరైతే తెర వెనుక కుట్రలు చేసి మాట్లాడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, బీజేపీ పార్టీ పరిస్థితి బండి సంజయ్ కుమార్ అధ్యక్ష హోదాలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుండే, ఆయన అధ్యక్ష హోదా నుంచి దించిన తర్వాత ఇంకోళ్ళ చేతిలో పోయిన తర్వాత ఎట్లా ఉండే, ఆయన అధ్యక్షుడు లేనప్పుడు పార్టీ పరిస్థితి ఏందో ఒక్కసారి బీజేపీలో ఉండి బీజేపీ ఎంపీగా ఉండి ఎవరైతే కుట్రలు చేస్తూ ఉంటారో వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు బండి సంజయ్ కుమార్ తప్పు, బండి సంజయ్ కుమార్ రాజీనామా చేయాలి, కేంద్ర మంత్రికి ఆయన అర్హుడు కాదు అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కదా. ఒకవేళ కనుక బండి సంజయ్ కుమార్ ప్లేస్లో ఇంకొకరు ఉన్నా, ఎవరైతే తెర వెనుక కుట్రాలు చేస్తున్న బీజేపీ కీలక నేతలు ఎవరైతే ఉన్నారో, మీరు కూడా మీ పిల్లలు కూడా ఇటువంటి కేసులో ఒకవేళ ఇరుక్కుంటే, తప్పు ఏకున్నా కానీ ఇటువంటి పోక్సో కేసులు కనుక మీ పిల్లలపైన నమోదైతే 100% మీరు లీగల్గా ఫైట్ చేస్తారు. నా కొడుకు తప్పు చేయలేదు, నా కొడుకు బయటికి వస్తాడు బాధ్యత అని మీరు కూడా చెప్తారు. బండి సంజయ్ కుమార్ ప్లేస్లో ఎవరున్నా, బీజేపీ ఆయన ఉన్నా, బీఆర్ఎస్ ఆయన ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఉన్నా, ఇంకో పార్టీ ఉన్నా, ఎవడున్నా కానీ నా కొడుకు శుద్ధపూసనే, నా కొడుకును కాపాడుకుంటాం, లీగల్ ఎదుర్కొంటాం, మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయని ఎవడనే చెప్తాడు. కొడుకు చేసిన తప్పుకి తండ్రి ఎట్లయితాడు? చాలామంది మీడియా వేదికగా మాట్లాడుతూ ఉన్నారు కదా, బండి సంజయ్ కుమార్ ఎందుకు కొడుకును అప్పగించలేని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కదా. కన్నా కొడుకు తప్పు చేయాలనే నమ్మకం ఉన్నప్పుడు కొడుకుని తీసుకొని పోయి పోలీసు వాళ్ళకు ఎవడు అప్పగిస్తాడు? సింపుల్గా ఆలోచించండి. చాలామంది మాట్లాడుతారు కదా, ఒకవేళ కనుక బండి సంజయ్ కుమార్ ప్లేస్లో కనుక మీరు ఉంటే, మీ కొడుకు కనుక ఆ పోక్సో కేసులో కనుక ఇరుక్కుంటే, మీరు పోయి స్వయాన పోయి పోలీసు వాళ్ళకు నా కొడుకు తప్పు చేసిండు అని చెప్పి మీరు అప్పగించే అవకాశం ఏమన్నా ఉంటుందా? బాజాప్తా కన్న కొడుకు పైన ఆయనకు నమ్మకం ఉంది, నా కొడుకు తప్పు చేయలేదు, ఆ ట్రాప్లో నేను పడ్డా అని తండ్రికి చెప్పుకున్నప్పుడు 100% నా కొడుకు బాజాప్తా బయటకు వస్తాడు అన్న ఆలోచన ఎవరికైనా ఉంటుంది కదా. ఆయన ఓపెన్గా స్వయాన ఒక మాట చెప్పిండు, నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు నా కొడుకులు అనుకున్నా, నా తమ్ముళ్ళు అనుకున్నా, నా అన్నదమ్ములు అనుకున్నా, నా అక్క చెల్లెళ్ళు అనుకున్నా, కానీ నా కొడుకుతోటి నేను మాట్లాడలేకపోయినా నా మాట ఒక ఎమోషనల్గా చెప్పుకుంటూ వచ్చిండు. అంటే ఇప్పుడు బండి సంజయ్ కుమార్ చేసే తప్పేందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని అన్నాదమ్ములు, అక్కా చెల్లెళ్ళు అనుకోవడమే బండి సంజయ్ కుమార్ చేసిన తప్ప. స్వయాన ఆయన చెప్తా ఉండి ఓపెన్గా, నేను తప్పు చేసినా, నన్ను క్షమించండి ప్రజలారా, నా కొడుకు నేను పట్టించుకోలేదు, నా కొడుకుతో మాట్లాడలేదు అని. నిజంగా బండి సంజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని అన్నాదమ్ములు, అక్కా చెల్లెళ్ళు అనుకోకుండా నా కొడుకే మంచిగా ఉండాలి అనుకుంటే ఈరోజు నా కొడుకు ఈ పరిస్థితిలో ఉండేది కాదు కదా. ఒక్కసారి ఆలోచించండి. ఓపెన్గా అయినా సింపుల్గా చెప్తా ఉండు, నా కొడుకుని పట్టించుకొని ఉంటే, నా కొడుకుతో నేను మాట్లాడుంటే ఈరోజు ఇంత వ్యవహారం జరగబోతూ ఉండే. కానీ నా కొడుకు కేంద్ర మంత్రిగా మంచిగా ఆర్థికంగా మేము మంచిగా ఉన్నాం, బట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పిల్లలు మొత్తం నా కొడుకులాగా ఆర్థికంగా మంచిగా ఉండాలన్న ఆలోచనలో భాగంగానే ప్రజల కోసం పనిచేసిన, నేను ప్రజల కోసం పనిచేసినందుకు ఈరోజు నా కొడుకుని పట్టించుకోనందుకు, నా కొడుకుతో మాట్లాడినందుకు ఈరోజు నా కుటుంబం ఇబ్బంది పడతామని చెప్పి ఎమోషనల్గా చెప్పింది కదా. అయినా ఆ కన్న తండ్రిని టార్గెట్ చేసుకుంటూ వీడియోలు చేస్తూ ఉన్నారు కదా. కనీసం అనిపిస్తలేదా? ఎవరైతే ఇప్పుడు తెరపైకి వచ్చి విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారో, బండి సంజయ్ కుమార్ సంబంధించిన కొంతమందితో నేను మాట్లాడుతూ అంటూ ఉన్నారు, అన్న ఈరోజు ఎవరైతే బండి సంజయ్ కుమార్ గారి మీద వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఒకనాడు ఇబ్బంది ఉన్నప్పుడు ఇదే బండి సంజయ్ కుమార్ వాళ్ళకి అండగా ఉన్నాడు, వాళ్ళని కాపాడుకుంటూ వచ్చిండు. కనీసం ఆ ఇంకిత జ్ఞానం లేకుండా కూడా ఈరోజు బండి సంజయ్ కుమార్ గారి పైన కావాలని కుట్రపూరితంగా సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా బండి సంజయ్ కుమార్ గారికి కొడుకు పైన నమ్మకం ఉంది. ఒకవేళ కొడుకు తప్పు చేస్తే 100% ఆయన శిక్ష పడాల్సిన అదే మాట మీద ఆయన కట్టుబడి చాలామంది చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎట్లయితుంది? కొడుకు తప్పు చేస్తే తండ్రిది కూడా తప్పు ఎట్లయితుంది? ఇప్పుడు నా తండ్రి ఉన్నాడు, రేపు పొద్దుగా నేను తప్పు చేసిన అనుకో, తప్పు నాదవుతుంది, నా తండ్రి తప్పు ఎట్లయితుంది? ఇప్పుడు ఏం కావాలంటే ఈ చర్చ బలంగా జరిగితే బీజేపీ అధిష్టానం సీరియస్ కావాలి, బండి సంజయ్ కుమార్ని కేంద్ర మంత్రి హోదా నుంచి దించి ఇక్కడ ఉన్న పెద్ద బీసీ అని చెప్పుకుంటాను తీసుకుని కేంద్ర మంత్రి హోదాలో కూర్చోబెట్టాలి. అంతే కదా మీ ప్రయత్నం? లేకపోతే ఇంకో ఆ కులపైన ఇంకో లీడర్ ఉన్నాడు కదా, ఆ కులపైన తీసుకొని వచ్చి ఆ కేంద్ర మంత్రి హోదాలో కూర్చోబెట్టాలి. అంతేనా సింపుల్గా?
నేను ఎందుకు ఈ పోక్సో వ్యవహారం ఆ కేసు ఆ లోతుకెళ్ళి ఎందుకు మాట్లాడాలంటే అవసరం లేదు. అమ్మాయి తప్పు చేసిందా, అమ్మాయి మైనరా మేజరా, లేకపోతే ఇద్దరు లవ్లో ఉండి రిలేషన్లో ఉన్నారా, ఇవాళ రేపు కామన్ అయింది. మైనరా మేజరా అని చూడట్లేదు. స్కూల్ టైంలోనే లవ్ చేసుకుంటూ విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. కట్టడి చేయాల్సింది ఎవరు? తల్లిదండ్రులుగా మన బాధ్యత మనకు కాదు అనట్లేము, కానీ జరిగిన తప్పుకి తండ్రి బాధ్యత ఎట్లా వహిస్తూ ఉంటాడు? ఇప్పుడు సింపుల్ ఒకటే కుట్ర. నేను చెప్తా ఉన్నా, ఆయన బీజేపీ కేంద్ర మంత్రి కావచ్చు, బీజేపీ ఎంపీ కావచ్చు. నేను వ్యక్తిగతంగా ఇప్పుడు బండి సంజయ్ కుమార్ కొడుకుని ఎన్కేసుకొని వస్తున్నావా, సంజయ్ కుమార్కి సపోర్ట్ చేస్తామంటారు. నేను 100% చెప్తా ఉన్నా, ఆయన భారతీయ జనతా పార్టీ ఎంపీ కేంద్ర మంత్రి కావచ్చు కాక 100% బండి సంజయ్ కుమార్ గారికి నా 100% నా సపోర్ట్ ఉంటుంది. తప్ప ఆయన చేయలేదు. ఓపెన్గా చెప్తా ఉండు, నేను ప్రజల్ని పట్టించుకున్నా, నా కొడుకుకు టైం ఇవ్వలేదు, నా కొడుకుకు టైం ఇచ్చేది ఉంటే ఈరోజు ఈ పరిస్థితి రాకపోతుండే అంటా ఉన్నాడు. ఎంతమంది కుటుంబాలను కాపాడిండు, ఎంతమంది కుటుంబాలకు లీగల్గా సపోర్ట్ ఉన్నాడు, ఎంతమంది మీడియా వాళ్ళకి ఇబ్బంది వస్తే, ఎంతమంది మీడియాలో ఉన్న వాళ్ళకి అక్రమంగా నాడు 10 ఏళ్ల కాలంలో పోలీసులు ఇబ్బంది పెడతా ఉంటే ఆర్థికంగా లీగల్గా సపోర్ట్ చేసిన బిడ్డ బండి సంజయ్ కుమార్ కాదా? ఇవన్నీ మర్చిపోయినారు అప్పుడే. నేను మాట్లాడాలనుకుంటే 100 మాట్లాడవచ్చు, బట్ కనీసం మనం ఆయన దగ్గర నుంచి తీసుకున్న అట్లీస్ట్ ఆ హెల్ప్ను కూడా మర్చిపోయి ఆయన పైన విచ్చలవిడిగా ప్రచారం చేస్తూ ఉన్నారంటే, ఒక మాట 2-3 సార్లు క్షమాపణ వేడుకుంటా ఉన్నా, నా కొడుకు తప్పు చేయొచ్చుగాక, నా కొడుకు నేను పట్టించుకోలేదు మాట్లాడలేదన్న మాట చెప్పిన తర్వాత కూడా ఆయన టార్గెట్గా, ఆయన కేంద్ర మంత్రి పదవికి టార్గెట్గా మాట్లాడుతూ ఉన్నారంటే ఇంతకంటే దిగజారుడు ఏముంటుంది? రేపు పొద్దుగాల కనుక నిజంగా అమ్మాయి మేజరే అని తెలిసింది అనుకో, ఇప్పుడు మీరంతా ముఖాలు ఎడబెట్టుకుంటారు. ఇంకా ఆల్రెడీ అది కోర్టు పరిధిలో ఉంది కదా. ఆ తల్లే స్వయాన లేఖలో, ఈరోజు రాష్ట్ర లేఖలో చెప్తా ఉన్నది, సోషల్ మీడియాలో లేకపోతే రాజకీయంగా అధికారం కోసం మాకు అవసరం లేదు, ఆ వీడియోలు చూసినప్పుడు నాకు బాధ అనిపిస్తూ ఉంది, ఇబ్బంది అనిపిస్తూ ఉందని చెప్పి ఆ తల్లి ఏడ్చుకుంటూ లేఖ రాసింది. నాకేం ప్రచారం అవసరం లేదు, నా బిడ్డ ఇక్కడ ఇబ్బంది పడతా ఉన్నది ఆల్రెడీ ఈ వీడియోలు చూసి, ఈ ప్రచారం చూసి అని చెప్పి స్వయాన తల్లి తెరపైకి వచ్చి లేఖ విడుదల చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆ లేఖ పైన ఇంకో చర్చ. ఆ తల్లి కూడా నమ్ముతా ఉంది, నాకు కోర్టులపైన చట్టాలపైన నమ్మకం ఉంది, నా బిడ్డకు న్యాయం జరుగుతాన నమ్మకంతో ఆమె ఉన్నది. ద సేమ్ టైం బండి సంజయ్ కుమార్ కూడా నా కొడుకు తప్పేయలేదు, నా కొడుకుకి న్యాయం జరుగుతుందని చెప్పి బండి సంజయ్ కుమార్ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాల్ పోస్టర్లు, ఆ వాల్ పోస్టర్లో తండ్రి ఫోటో, కొడుకు ఫోటో. కొడుకు తప్పు చేసాను కాసేపు అనుకుందాం, కొడుకు ఫోటోనే ఉండాలి కదా, తండ్రి ఫోటో కూడా పెట్టి తండ్రిని కూడా బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్కోసారి ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఒకవేళ బండి సంజయ్ కుమారుడు కొడుకు తప్పు చేస్తే 100% ఆయనకు శిక్ష పడాల్సిందే. ఎవడు శిక్ష పడుతుంటే నేను నువ్వో పోయి ఆపితే ఆడ ఆగేది ఏముండదు. ఒకవేళ తప్పు చేస్తే 100% ఆయన పైన శిక్ష పడాలి. దానికి తండ్రి బాధ్యుడు కాదన్న విషయాన్ని ఒకసారి గుర్తుపట్టాల్సిన అవసరం ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ విచ్చలవిడిగా ప్రచారం చేస్తూ ఉంది, అంత యాక్టివ్గా ఉన్నారు. మళ్ళీ అంత యాక్టివ్ అయినాడు. కేటీఆర్ ఎందుకు యాక్టివ్ అయినాడో మరి ఈ విషయంలో చాలా యాక్టివ్గా ఉన్నాడు. నీ విషయంలో కూడా చాలా ఆరోపణలు గతంలో వచ్చినాయి కదా. మరి వచ్చినప్పుడు నేను శుద్ధపూస అని చెప్పి ఎందుకు తెరపైకి వచ్చి మాట్లాడలేకపోయినావు? ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడవు. నీ విషయానికి వస్తే ఒక రకంగా ఉంటుంది, పక్కన విషయానికి వచ్చేసరికి ఇంకొక రకంగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఆధారాలను బట్టి మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటా. ఎందుకంటే తెర వెనుక జరుగుతున్న కుట్రలు ప్రజలకు తెలవాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తూ ఉన్నా. పోక్సో కేసు గురించి లోతుగా నేను మాట్లాడదలుచుకోలేదు, అవసరం కూడా లేదు. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు బాగానే ఉన్నారు, వాళ్ళ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినప్పుడు ఈ కుటుంబాలు డివైడ్ అయినాయి, కేసు నమోదైంది, సింపుల్గా అంతే. కలిసి ఉన్నప్పుడు బాగానే ఉన్నారు, బట్ వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలు వచ్చినప్పుడు మాత్రమే ఇట్లా అయింది. కొన్ని ఎవిడెన్స్ కూడా మీరు చూడండి. స్వయాన అమ్మాయే కారు నడుపుకుంటూ ఫామ్ హౌస్కి పోయినది. ఎట్లా పోయింది? ఆనాడు నేను మైనర్ని ఇంకొకరితోటి పోవద్దు అని బలవంతంగానైతే భగీరథు కారు నడిపిస్తలేడు కదా, నేర్పిస్తలేడు కదా. ఆ వీడియో కూడా రాంగా చాలా తిరిగినాయి కదా ఇట్లా వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ ఆ వీడియోలు వైరల్ అయ్యి అమ్మాయిని బ్లేమ్ చేస్తూ ఉన్నారు ఇంకో రకంగా. నేను అదే చెప్తా ఉన్నా, వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు బాగానే ఉన్నారు, వాళ్ళ మధ్యలో విభేదాలు వచ్చినప్పుడే పోక్సో కేసు అక్కడ నమోదైంది సింపుల్గా. సో లోతుగా దీనిపైన ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అమ్మాయి మైనరా మేజరా? ఒకవేళ మైనర్గా ఉంటే ఆమె ఎట్లా ఫామ్ హౌస్లోకి వెళ్ళింది, ఎట్లా పబ్లోకి వెళ్ళింది,
ఎట్లా ఆమె డ్రైవింగ్ చేసింది, గతంలో ఉన్న ఆమె డేట్ ఆఫ్ బర్త్ ఏంది, ఇప్పుడున్న ఆమె డేట్ ఆఫ్ బర్త్ ఏంది, ఈ అన్ని అంశాలపైన చర్చ జరుగుతూ ఉంది, కోర్టు పరిధిలో ఉంది. కాబట్టి మీడియా వాళ్ళు కూడా దయచేసి అర్థం చేసుకొని, సంజయ్ కుమార్ గారి కుటుంబమే, ద సేమ్ టైం అమ్మాయిది కూడా ఒక ఫ్యామిలీయే. మనలాంటి వాళ్ళు సోషల్ మీడియా వేదిక వీడియో చేయడం ద్వారా ఇటు బండి సంజయ్ కుమార్ ఆ ఫ్యామిలీ ఇబ్బంది పడుతూ ఉంది, అట్ ద సేమ్ టైం అమ్మాయి వాళ్ళ కుటుంబం కూడా ఇబ్బంది పడుతూ ఉంది కదా. అరే నా కూతురు గురించి ఈ వారం రోజుల కాలం పాటు ఇంకా మీడియాలో చర్చ జరుగుతూ ఉందా, సోషల్ మీడియాలో నా కూతురు వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయా, రేపు పొద్దున నా కూతురు భవిష్యత్తు అని చెప్పి ఆ కుటుంబం కూడా బాధపడుతుంది కదా. ఒకవేళ బండి భగీరథ్ తప్పి అయిపోతే ఇటు బండి సంజయ్ కుమార్ గారి కుటుంబం కూడా బాధపడుతుంది కదా. ఎవరు సమాధానం చెప్పాలి ఇవన్నిటికీ? సో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించండి. నేను ఇన్ని రోజుల కాలం పాటు నేను కూడా మాట్లాడదాం అనుకున్నా, బట్ అది పోక్సో కేసు, అది కోర్టు పరిధిలో ఉంది, పోలీసు వాళ్ళు తెలుసారు కాబట్టి నేను మాట్లాడలేదు. సో దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి.